హాయ్ అందరికీ హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అడ్వాన్స్ హ్యాపీ దసరా. చూడకుండా ఉండదు. మా పిల్లలు అయితే చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి. ఒక 3 రోజుల నుంచి దసరా హాలిడేస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళైతే ఒకరోజు ఓజీ మూవీకి వెళ్ళారు, ఒకరోజు అయితే సరస్వతి దేవి. ఎక్కడమ్మది? ఎక్కడది? నాకే తెలియదు. మీ నాన్న చెప్పాడు కదరా, వెళ్ళొచ్చారు కదరా. శైలజ థియేటర్ కాదు, కాదు కాదు, అక్కడ అమ్మవారిది అవతారం సరస్వతి దేవి. మధ్యాహ్నం అమ్మవారి గుడికి సరస్వతి దేవి అవతారం రోజున వెళ్ళారు. అదే అండి. అప్పుడు ఎప్పుడు వెళ్ళారంటే midnight 2:30కి 3కి వెళ్ళారు. midnight గా తెల్లారి గట్ట వెళ్ళారు. మళ్ళీ వచ్చే సమయానికి 12 అయితే అయిపోయింది. ఇది మరుసటి రోజు అదే ఆ రోజే ఇంకా వచ్చేసరికి 12 ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం 1 అయిపోయింది. 1కి చూసారు. మన ఇంటికి వచ్చేసరికి నేను చెప్పేది నీకు, మన ఇంటికి వచ్చేసరికి అయితే చాలా టైం అయిందండి. అదే చెప్తున్నాను కదా, మన ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా ఈరోజు ఇంకా దోసకాయలకు ఏమన్నా తీసుకురా మనోజు అని చెప్తే దోసకాయలు అయితే తెచ్చాడని బ్రహ్మాండంగా 3 చేదైపోయినాయి. మళ్ళీ వడియాలు ఉంటే అవి పులుసు పెట్టాను. కొంచెం మా వారు కూడా ఇదిగోండి మా మరిది అయితే వచ్చాడు ఊరి నుండి. మా అత్తయ్యను మా మరిది వచ్చారు. మా అత్తయ్య అయితే మా ఆడపడుచు దగ్గర ఉన్నారు. ఇదిగోండి మా మరిది అయితే వచ్చాడు. హాయ్ అండి, నేను ఇంటికి వచ్చినందుకు మా వదిన నాకు స్నాక్స్ పెట్టింది. ప్రెజెంట్ ఈ స్నాక్స్ తింటున్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? నైట్ 10:30 కదండి. అన్నం పెట్టమంటే స్నాక్స్ ఇచ్చిందండి ఇవిడ నాకు. అన్నం ఇవాళ బ్రహ్మాండమైన చెప్పాలి. ఇవాళ బ్రహ్మాండమైన కూర ఉండేనండి పిల్లగాడికి. ఈ పిల్లోడు వస్తున్నాడని బ్రహ్మాండమైన కూర. లంచ్ తినే టైం ఏంటండి అసలు? లంచ్ కాదు, ఇది డిన్నర్. సరే, తినే టైం ఏంటండి? ఇదిగోండి కూర అయితే వడియాల పులుసు అంత ఎగిరిపోయినట్టుందండి. వడియాల కర్రీ పులుసు. అదే చిన్నడా తీసుకోమా. బాగుంది, నేనే వండుకున్నాగా అందుకని బాగుంది. అలా ఫోన్ ఉందండి, టచ్ పను. వాళ్ళ మనకెవరు, వాళ్ళు మాకు లైక్ ఎవరు, కనీసం చూడరు. అదిగోండి దాదాపు ₹1,00,000 పైనే ఉంటుంది కనీసం. నన్ను కామెంట్ చేస్తుందండి. ఈ కామెంట్ ప్రకారం మీరు కామెంట్ చేస్తారా, నేను కామెంట్ చేయాలో చెప్పండి. కంటిన్యూ యువర్ వీడియో. సరే కావాలా? అదిగో మీ తమ్ముడికి దానం గిన్నె తింటావా? నువ్వు తింటావా? అన్నా తమ్ముళ్ళ అనుబంధం. దానం గిన్నెలు అంటే కంటెంట్ తీసుకోవాలి. రైతు బిడ్డ అసలు డాడీ. ఏం రాసావే? ఏం క్రీమ్ రాసావు? అబ్బాయిలదా అమ్మాయిలదా? అమ్మాయిది అమ్మాయిలది ఫెయిర్ అండ్ లవ్లీ రాసావు.